నమస్తే వెల్కమ్ టు వైకే న్యూస్ దిస్ ఇస్ సుష్మా ముందుగా హెడ్లైన్స్ తెలంగాణ సర్కార్కు హైకోర్టు షాక్ బీసీ రిజర్వేషన్ల జీవోపై స్టే హైకోర్టు తీర్పుపై బీసీ నేతల ఆందోళన బంద్కు పిలుపునిస్తామన్న ఆర్ కృష్ణయ్య ప్రొటెక్షన్ వాల్ నిర్మాణానికి కేంద్రం సానుకూలం ముప్పాడ సభలో పవన్ ప్రకటన పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు విడుదల ఏపీ పంచాయతీరాజ్ సంస్థకు 410 కోట్లు విశాఖలో ఉమెన్స్ వరల్డ్ కప్ మ్యాచ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సౌత్ ఆఫ్రికా ఎసిక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీసీ రిజర్వేషన్ల అంశంలో తెలంగాణ సర్కార్కు బిగ్ షాక్ తగిలింది. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 9 పై హైకోర్టు స్టే ఇచ్చింది. బీసీ రిజర్వేషన్లపై 2 రోజుల పాటు సుదీర్ఘంగా వాదనలు విన్న ధర్మాసనం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై విచారణను హైకోర్టు 6 వారాలు వాయిదా వేసింది. 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వ కౌంటర్లపై అభ్యంతరాలకు దాఖలుకు పిటిషనర్లకు 2 వారాల గడువు విధించింది. తదుపరి విచారణను 6 వారాలకు వాయిదా వేసింది. అంతేకాదు ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికల కోసం విడుదలైన నోటిఫికేషన్ పై కూడా హైకోర్టు స్టే విధించింది. దాంతో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయినట్లయింది. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వం తరపున ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. బీసీ కుల గణనకు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసిందని, స్వాతంత్ర్యం తర్వాత సమగ్ర కుల గణన సర్వే తెలంగాణలోనే జరిగిందని అన్నారు. ఇంటింటికి వెళ్లి సర్వే చేశారని, ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో బీసీ జనాభా 57.6% ఉన్నట్లు తేలిందన్న ఏజీ సుదర్శన్ రెడ్డి 42% రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు కోర్టుకు వివరించారు. ఇక బీసీల్లో రాజకీయ వెనుకబాటుతనం ఉందని గుర్తించే అసెంబ్లీ తీర్మానం చేసిందన్నారు. ప్రభుత్వం చేపట్టిన సర్వేలో 57.6% బీసీ జనాభా ఉందని తేలడంతో ఆ సర్వే డేటా ఆధారంగానే రిజర్వేషన్లు ఖరారు చేశారని ఏజీ సుదర్శన్ రెడ్డి వివరించారు. ఇక బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని అసెంబ్లీ నిర్ణయించిందని చెప్పారు. బీసీ బిల్లుపై ఒక్క పార్టీ కూడా అభ్యంతరం తెలపలేదని గుర్తు చేశారు. బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలపలేదు కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బిల్లు ఆమోదం పొందినట్టే అని వివరించారు. ఒకవేళ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపి ఉంటే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసి ఉండేదని అన్నారు. ఇక మార్చి నుంచి గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్లో ఉందని తెలిపారు.
గవర్నర్ గడువులోపు బిల్లుగా ఆమోదించకపోతే చట్టంగా భావించాల్సి ఉంటుందని సుదర్శన్ రెడ్డి హైకోర్టుకు తెలిపారు. తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ప్రత్యేకంగా నోటిఫై చేయాల్సిన అవసరం లేదని ఆయన గుర్తు చేశారు. వాదనల నేపథ్యంలో బిల్లును అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించిందా అని హైకోర్టు ప్రశ్నించింది. ఎలాంటి అభ్యంతరం లేకుండా ఆమోదించిందని సుదర్శన్ రెడ్డి సమాధానమిచ్చారు. అలాగే ఇందిరా సహాని కేసుపై ఏజీ సుదర్శన్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు వేరు, స్థానిక ఎన్నికల రిజర్వేషన్లు వేరని తేల్చి చెప్పారు. ఇందిరా సహాని కేసు విద్యా ఉద్యోగాలకు సంబంధించిందని పేర్కొన్నారు. సహాని కేసు స్థానిక సంస్థల ఎన్నికలకు వర్తించదని వివరించారు. రాజకీయ రిజర్వేషన్ల కోసం మాత్రమే జీవో తెచ్చామని వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిందని తెలిపారు. ఈ సమయంలో కోర్టుల జోక్యం సరికాదని సూచించారు. శాస్త్రీయ సమాచారంతో రిజర్వేషన్లు తీసుకొచ్చామని నొక్కి చెప్పారు. ఏ రాష్ట్రం దగ్గర శాస్త్రీయ సమాచారం లేదని ఏజీ సుదర్శన్ రెడ్డి తన వాదనలు ముగించారు. ఇక తర్వాత సీనియర్ న్యాయవాది రవి వర్మ ప్రభుత్వం పక్షాన వాదనలు కొనసాగించారు. 50% రిజర్వేషన్లు దాటొద్దని రాజ్యాంగంలో ఎక్కడా లేదని తెలిపారు. సమాజ శ్రేయస్సు కోసం రిజర్వేషన్లు 50% దాటి పెంచుకోవచ్చని అన్నారు. 85% జనాభా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 67% రిజర్వేషన్లు కల్పిస్తున్నారని చెప్పారు. 15% జనాభా ఉన్న ఓసీలకు 33% స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉందని రవి వర్మ స్పష్టం చేశారు. ఇక 15% జనాభాకు 33% ఓపెన్ గానే ఉందన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 9 పై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల కోసం విడుదలైన నోటిఫికేషన్ పై కూడా హైకోర్టు స్టే విధించడంతో తెలంగాణ ఎన్నికల సంఘం స్పందించింది. న్యాయ నిపుణులతో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. ఎస్ఐక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీసీ రిజర్వేషన్ల అంశంలో తెలంగాణ సర్కార్కు బిగ్ షాక్ తగిలింది. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 9 పై హైకోర్టు స్టే ఇచ్చింది. బీసీ రిజర్వేషన్లపై 2 రోజుల పాటు సుదీర్ఘంగా వాదనలు విన్న ధర్మాసనం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై విచారణను హైకోర్టు 6 వారాలు వాయిదా వేసింది. 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వ కౌంటర్లపై అభ్యంతరాలకు దాఖలుకు పిటిషనర్లకు 2 వారాల గడువు విధించింది. తదుపరి విచారణను 6 వారాలకు వాయిదా వేసింది. అంతేకాదు ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికల కోసం విడుదలైన నోటిఫికేషన్ పై కూడా హైకోర్టు స్టే విధించింది. దాంతో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయినట్లయింది. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వం తరపున ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. బీసీ కులగణనకు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసిందని, స్వాతంత్ర్యం తర్వాత సమగ్ర కులగణన సర్వే తెలంగాణలోనే జరిగిందని అన్నారు. ఇంటింటికి వెళ్లి సర్వే చేశారని, ఎవ్వరూ అభ్యంతరం వ్యక్తం చేయలేదని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. రాష్ట్రంలో బీసీ జనాభా 57.6% ఉన్నట్లు తేలిందన్న ఏజీ సుదర్శన్ రెడ్డి 42% రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు కోర్టుకు వివరించారు. బీసీల్లో రాజకీయ వెనుకబాటుతనం ఉందని గుర్తించే అసెంబ్లీ తీర్మానం చేసిందన్నారు.
ఇక ప్రభుత్వం చేపట్టిన సర్వేలో 57.6% బీసీ జనాభా ఉందని తేలిందని తేలడంతో ఆ సర్వే డేటా ఆధారంగానే రిజర్వేషన్లు ఖరారు చేశారని ఏజీ సుదర్శన్ రెడ్డి వివరించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని అసెంబ్లీ నిర్ణయించిందని చెప్పారు. బీసీ బిల్లుపై ఒక్క పార్టీ కూడా అభ్యంతరం తెలపలేదని గుర్తు చేశారు. బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలపలేదు కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బిల్లు ఆమోదం పొందినట్టే అని వివరించారు. ఒకవేళ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపి ఉంటే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసి ఉండేదని అన్నారు. మార్చి నుంచి గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్లో ఉందని తెలిపారు. ఇక గవర్నర్ గడువులోపు బిల్లుగా ఆమోదించకపోతే చట్టంగా భావించాల్సి ఉంటుందని సుదర్శన్ రెడ్డి హైకోర్టుకు తెలిపారు. తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ప్రత్యేకంగా నోటిఫై చేయాల్సిన అవసరం లేదని ఆయన గుర్తు చేశారు. వాదనల నేపథ్యంలో బిల్లును అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించిందా అని హైకోర్టు ప్రశ్నించింది. ఎలాంటి అభ్యంతరం లేకుండా ఆమోదించిందని సుదర్శన్ రెడ్డి సమాధానమిచ్చారు. అలాగే ఇందిరా సహాని కేసుపై ఏజీ సుదర్శన్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు వేరు, స్థానిక ఎన్నికల రిజర్వేషన్లు వేరని తేల్చి చెప్పారు. ఇందిరా సహాని కేసు విద్యా ఉద్యోగాలకు సంబంధించిందని పేర్కొన్నారు. సహాని కేసు స్థానిక సంస్థల ఎన్నికలకు వర్తించదని వివరించారు. రాజకీయ రిజర్వేషన్ల కోసం మాత్రమే జీవో తెచ్చామని వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిందని తెలిపారు. ఈ సమయంలో కోర్టుల జోక్యం సరికాదని సూచించారు. శాస్త్రీయ సమాచారంతో రిజర్వేషన్లు తీసుకొచ్చామని నొక్కి చెప్పారు. ఏ రాష్ట్రం దగ్గర శాస్త్రీయ సమాచారం లేదని ఏజీ సుదర్శన్ రెడ్డి తన వాదనలు ముగించారు. తర్వాత సీనియర్ న్యాయవాది రవి వర్మ ప్రభుత్వం పక్షాన వాదనలు కొనసాగించారు. 50% రిజర్వేషన్లు దాటొద్దని రాజ్యాంగంలో ఎక్కడా లేదని తెలిపారు. సమాజ శ్రేయస్సు కోసం రిజర్వేషన్లు 50% దాటి పెంచుకోవచ్చని అన్నారు. 85% జనాభా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 67% రిజర్వేషన్లు కల్పిస్తున్నారని చెప్పారు. 15% జనాభా ఉన్న ఓసీలకు 33% స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉందని రవి వర్మ స్పష్టం చేశారు. 15% జనాభాకు 33% ఓపెన్ గానే ఉందన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 9 పై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల కోసం విడుదలైన నోటిఫికేషన్ పై కూడా హైకోర్టు స్టే విధించడంతో తెలంగాణ ఎన్నికల సంఘం స్పందించింది. న్యాయ నిపుణులతో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. ఎసిక నర్సీపట్నం టూర్లో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. ఈరోజు నేను అడుగుతా ఉన్నా, ఈరోజు ఇక్కడే జరుగుతా ఉంది కాలేజు. 52 ఎకరాల స్థలంలో జరుగుతా ఉంది కాలేజు. ఈ కాలేజీకి సంబంధించి డిసెంబర్ 30వ తారీఖున 2022లో ఈ కాలేజీకి శంకుస్థాపన చేసి కోవిడ్ లాంటి సంక్షోభం ఉన్నా కూడా, కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులు ఉన్నా కూడా ఆ పరిస్థితులను అధిగమించి డిసెంబర్ 30, 2022లో శంకుస్థాపన చేసి 500 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ కాలేజీలకు శంకుస్థాపన చేశాం. ఈరోజు ఈ కాలేజీ కన్నా పూర్తయి ఉంటే ఈ మాదిరిగా ఈ కాలేజీ అవుతూ ఉంటుంది, ఈ మాదిరిగా ఈ కాలేజీ ఉంటుంది. ఇదే కాలేజీ కన్నా పూర్తి అయి ఉంటే డిసెంబర్ 30, 2022లో ఇదే కాలేజీకి శంకుస్థాపన చేశాం. 600 బెడ్ల హాస్పిటళ్లతో పేదలందరికీ ఉచితంగా వైద్యం అందిస్తూ సంవత్సరానికి 150 మెడికల్ సీట్లు ఈ కాలేజీలో అందుబాటులోకి వస్తూ ఈ కాలేజు ఈ ప్రాంతానికి మొత్తానికి కూడా ఒక దిక్సూచిగా ఉండేది. ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాకు చెందిన వారు పక్కనున్న తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన పాయకరావుపేట, అటువైపున తుని, ఇటువంటి నియోజకవర్గాలు ఏదైతే ఉన్నాయో తుని, ఇటువంటి నియోజకవర్గాలన్నిటికీ కూడా ఇదే హబ్ అవుతుంది. ఈరోజు
ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఇప్పటికీ కూడా విశాఖపట్నంలోని కేజీహెచ్ హాస్పిటల్కు పోవాల్సి వస్తూ ఉంది. కేజీహెచ్ హాస్పిటల్ ఒక్కటే ఈ ప్రాంతానికి దిక్కుగా ఉంది. రోజు వందల మంది రోగులు ఆసుపత్రికి వెళుతూ ఇక్కడ నుంచి అక్కడికి వెళితే వెళ్ళే పరిస్థితిలో ఆ రోగులందరూ కూడా సరిగ్గా వైద్యం కూడా అందని పరిస్థితి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న అన్యాయాలు ఎలా ఉన్నాయి అంటే పేదవాడికి భవిష్యత్తు లేకుండా చేసే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, 1923 నుంచి 2019 వరకు రాష్ట్రంలో ఉన్న మొత్తం గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఎన్ని అంటే కేవలం 12 కాలేజీలు ఉన్నాయి. అలాంటిది ఉత్తరాంధ్ర ప్రాంతం ఒకటే లెక్కలేక తీసుకుంటే ఉత్తరాంధ్ర ప్రాంతంలో కేవలం 1923లో కట్టిన అప్పటి బ్రిటిష్ వారు కట్టిన కేజీహెచ్ కాలేజ్ మాత్రమే అందుబాటులో ఉంది. దాని తర్వాత నాన్నగారు హయాంలో శ్రీకాకుళంలో రిమ్స్ తీసుకుని వచ్చారు. మొత్తం ఉత్తరాంధ్రకి సంబంధించి ఉన్న కాలేజీలు నాన్నగారి పుణ్యాన శ్రీకాకుళంలో రిమ్స్, బ్రిటిష్ వాళ్ళ పుణ్యాన అప్పట్లో 1923లో కట్టిన కేజీహెచ్ కాలేజు. ఈ 2 కాలేజీలు మాత్రమే ఉత్తరాంధ్రలో ఉంటే ఈరోజు ఇదే ఉత్తరాంధ్రలో ఒక్క వైఎస్ఆర్సీపీ హయాంలో ఒక్క జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే ఉత్తరాంధ్రలో ఏకంగా మరో 4 మెడికల్ కాలేజీలు మరో 4 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టాం. ఇందులో విజయనగరం, పాడేరు, పార్వతీపురం, నర్సీపట్నం ఈ 4 కాలేజీలకు గాను ఈ 4 కాలేజీల్లో విజయనగరం కాలేజు, పాడేరు కాలేజు ఈ 2 కాలేజీలు కూడా క్లాసులు కూడా మొదలైపోయి వాళ్ళకి కనిపిస్తా ఉన్నాయి. ఇదే ఉత్తరాంధ్రకు సంబంధించి ఇది విజయనగరం సంబంధించిన విజయనగరం కాలేజ్ బాబు కూర్చో. విజయనగరం కాలేజీకి సంబంధించి ప్రారంభించిన కాలేజ్ 2023లో ఈ కాలేజీ ప్రారంభమైంది. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయనగరం. పాడేరులో 2024 ఎన్నికల నాటికి పాడేరులో కూడా క్లాసులు ప్రారంభమైన మెడికల్ కాలేజ్. విజయనగరంలో 1, పాడేరులో 1 కాలేజీలలో క్లాసులు కూడా స్టార్ట్ అయిపోయిన పరిస్థితుల్లో ఉత్తరాంధ్రలో మరో 2 కాలేజీలు కనిపిస్తా ఉన్నాయి. పార్వతీపురంలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీకి సంబంధించిన ఫోటోలు, దానికి సంబంధించిన టీచింగ్ హాస్పిటల్కి సంబంధించిన ఫోటోలు కళ్ళ ఎదుట కనిపిస్తా ఉన్నాయి. నర్సీపట్నంలో ఇక్కడే
నిర్మాణంలో ఉన్న ఈ కాలేజీ కూడా కనిపిస్తుంది. ఒకవైపున ఈ కాలేజీలు కనిపిస్తా ఉన్నాయి, మరోవైపున పలాసలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పూర్తిగా నిర్మాణం కూడా అయిపోయి ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఇవాళ పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కింద ఇవాళ కనిపిస్తా ఉన్న పరిస్థితులు కూడా కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా చంద్రబాబు గారు, ఇదే ఉత్తరాంధ్ర ప్రాంతంలో 4 మెడికల్ కాలేజీలకు సంబంధించిన పరిస్థితి ఇది. 2 పూర్తయిపోయాయి, మరో 2 నర్సీపట్నంలోను పార్వతీపురంలోను ఈ స్టేజ్లో ఉన్న ఈ కాలేజీలు కాక మరో 5 ఐటీడీఏ పరిధిలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఉత్తరాంధ్ర ప్రాంతానికి మంచి జరిగిస్తూ కాలేజీలన్నీ కూడా నిర్మాణంలో ఉన్నాయి. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఐటీడీఏ హాస్పిటల్ కూడా నిర్మాణంలో ఉన్నాయి. పార్వతీపురం, సీతంపేట, రొంపచోడవరం, బొట్టాయిగూడెం, దోర్నాలలో కూడా ఈ కాలేజీలన్నీ కూడా ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అన్నీ కూడా ఐటీడీఏ పరిధిలో నిర్మాణంలో ఉన్నాయి. సీతంపేట, పార్వతీపురం కాలేజీ, పార్వతీపురం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దాదాపుగా పూర్తయిపోయాయి. పలాసలో ఇంతకు ముందు నేను చూపించినట్టుగా కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కు సంబంధించిన హాస్పిటల్ కూడా పూర్తయిపోయింది. నేను అడుగుతా ఉన్నా, ఉత్తరాంధ్రకు ఇంత మంచి చేసే కార్యక్రమాలు ఒకవైపున ఇక్కడ జరుగుతూ ఉంటే, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కుట్రలు చేస్తా ఉన్నారు. 17 మెడికల్ కాలేజీలు 7 మెడికల్ కాలేజీలు మేము ఉండగానే పూర్తయిపోయిన పరిస్థితులు దాదాపుగా కనిపించాయి. ఇందులో 5 మెడికల్ కాలేజీలు మేముండగానే 5 మెడికల్ కాలేజీలు మేముండగానే పూర్తయిపోయి క్లాసులు కూడా మొదలైపోయాయి. 2023-24లోనే క్లాసులు కూడా స్టార్ట్ అయిన మెడికల్ కాలేజీలు విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల ఈ 5 కాలేజీలు కూడా పూర్తిగా కాలేజీలు. ఇక గాజా పీస్ అగ్రిమెంట్ ఫస్ట్ స్టేజ్ కు ఇటు ఇజ్రాయెల్ అటు హమాస్ 2 అంగీకరించాయి. ఇందుకు సంబంధించిన ఒప్పందంపై 2 పక్షాలు సంతకాలు చేశాయి. ఈ అగ్రిమెంట్ ప్రకారం హమాస్ తన దగ్గర ఉన్న బందీలను విడిచిపెడుతోంది. ఇజ్రాయెల్ కూడా గాజా నుంచి తన దళాలను ఉపసంహరించుకుంటుంది. అయితే విషయం ఏంటంటే, ఈ విషయాన్ని ముందుగా ఇజ్రాయెల్ ప్రకటించలేదు, హమాస్ అనౌన్స్ చేయలేదు. ప్రపంచ పెద్దన్న ట్రంప్ స్వయంగా తన ట్రూత్ సోషల్ మీడియాలో ప్రకటించారు. ఇక గాజా శాంతి ఒప్పందంలో మొదటి దశకు ఇజ్రాయెల్, హమాస్లు అంగీకరించినందుకు గర్వంగా ఉందని ట్రంప్ తన పోస్ట్లో రాశారు. శాంతి ఒప్పందాన్ని కోట్ చేస్తూ అరబ్, ముస్లిం, ఇజ్రాయెల్తో పాటు అమెరికాకు ఎంతో గొప్ప రోజని ట్రంప్ ప్రకటించారు. ఇది మొత్తం జరగడానికి అమెరికాతో పాటు కలిసి పనిచేసిన ఖతర్, ఈజిప్ట్, టర్కీలకు ధన్యవాదాలంటూ అమెరికా అధ్యక్షుడు పోస్ట్ చేశారు. భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానంటూ ట్రంప్ ఆ మధ్య తెగ చెప్పుకున్నారు. భారత్ ఖండించినా కూడా ఆ వాదన వీడింది లేదు. భారత్, పాకిస్తాన్ మధ్యే కాదు, ఇజ్రాయెల్, ఇరాన్, రువాండా, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, థాయిలాండ్, కంబోడియా, ఆర్మేనియా, అజర్బైజాన్, ఈజిప్ట్, ఇథియోపియా, సెర్బియా, కోసావో దేశాల మధ్య యుద్ధాలను ఆపానని ట్రంప్ చెప్పుకున్నారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కూడా త్వరలోనే ముగిస్తానంటూ ట్రంప్ గొప్పలు పోతున్నారు. ఇన్ని యుద్ధాలు ఆపిన మహానుభావుడు చరిత్రలోనే ఎవరూ లేరని, కనుక తనకు నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వాలని ట్రంప్ ఎన్నో రోజులుగా డిమాండ్ చేస్తూ వస్తున్నారు.
ఇక ట్రంప్ కు నోబెల్ ప్రైజ్ సంగతి అటుంచితే ఈ మధ్య కాలంలో ట్రంప్ ఇమేజ్ బాగా దెబ్బతింది. భారత్తో సహా ఎన్నో దేశాలపై విధించిన టారిఫ్లు అటు తిరిగి ఇటు తిరిగి ట్రంప్ నెత్తికే చుట్టుకున్నాయి. అమెరికాలో ఆర్థిక మాంద్యం తలెత్తింది. H1B వీసాల ఫీజు పెంపు నిర్ణయం కూడా బ్యాక్ ఫైర్ అయింది. సొంత ప్రజలే ట్రంప్కి వ్యతిరేకంగా కోర్టుకెక్కారు. ఇలా సొంత దేశంతో పాటు ప్రపంచ దేశాల్లో ట్రంప్ ఇమేజ్కి పెద్ద డ్యామేజ్ వచ్చింది. ట్రంప్ ఇమేజ్కే కాదు, ప్రపంచ పెద్దన్న అనే హోదా కింద నీళ్లు వచ్చాయి. దీన్నంతా ఫిక్స్ చేయాలంటే, ఇమేజ్ను కాపాడుకోవాలంటే ట్రంప్ చేతిలో ఉన్న ఆయుధం ఇజ్రాయెలే. అమెరికా బ్యాక్ అండ్ సపోర్ట్ తోనే ఇజ్రాయెల్ పాలస్తీనాపై యుద్ధం చేస్తోంది. ఇది జగమెరిగిన సత్యం. అమెరికా చెప్పిన మాటను ఇజ్రాయెల్ అధ్యక్షుడు తూచా తప్పకుండా పాటిస్తాడు. ఇజ్రాయెల్ శాంతి ఒప్పందానికి ముందుకు వస్తే హమాస్ కి పెద్ద రిలీఫ్ దక్కుతుంది. ఎందుకంటే గత 2 ఏళ్లుగా జరుగుతున్న యుద్ధంలో హమాస్ చాలా నష్టపోయింది. కాబట్టి ఇజ్రాయెల్ ముందుకొస్తే హమాస్ ఏమాత్రం బెట్టు చేసే ఛాన్సే లేదు. మొత్తంగా ట్రంప్ తన పెద్దన్న ఇమేజ్ను కాపాడుకోవడం కోసం ఎన్నో ఏళ్లుగా వెనకుండి నడిపిస్తున్న యుద్ధాన్ని ఆపారు. ఇక పాలస్తీనా ప్రజలైతే ఇజ్రాయెల్ నుంచి వచ్చిన ఈ సడన్ నిర్ణయాన్ని వాళ్ళు ఇంకా నమ్మడం లేదు. వారిలో భయం, ఆశ్చర్యం, అనిశ్చితి ఉంది. యుద్ధం ముగిసిందా, ఇదంతా కళా నిజమా అని వందలాది మంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. హమాస్ ఉచ్చులో పడిందని, ఇజ్రాయెల్ తన బందీలను విడిపించుకున్న తర్వాత మళ్ళీ యుద్ధం మొదలు పెడుతుందని పాలస్తీనా వాసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ట్రంప్ తన ఇమేజ్ను కాపాడుకోవడం కోసం 2 ఏళ్ల నరమేధానికి తెరదించారు. ట్రంప్కి నిజంగానే నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాల్సిందే. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మనకు అందించడానికి మనతో పాటు జూమ్లో సిద్ధంగా ఉన్నారు లైవ్లో డాక్టర్ వేముల రవికుమార్ గారు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ కామర్స్ నుంచి. ఇక రవికుమార్ గారు నమస్తే అండి. నమస్తే రవికుమార్ గారు. నమస్తే అండి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే గాజా పీస్ అగ్రిమెంట్ని ఎలా చూడాలి? ఇజ్రాయిల్లో మార్పు వచ్చిందంటారా? రవికుమార్ గారు వినిపిస్తుందా అండి? ఇజ్రాయెల్లో మార్పు వచ్చింది అనుకోవడం అనేది వాస్తవంగా వినిపిస్తోందండి. చెప్పండి. ఇజ్రాయెల్లో మార్పు రావడం అనేది ఇప్పుడున్నటువంటి తాత్కాలిక పరిణామంగా మనం గమనించవచ్చు. ఇజ్రాయెల్లో వచ్చినటువంటి మార్పు అనేది తాత్కాలికంగా వచ్చినటువంటి మార్పుగా గమనించవచ్చు. ఎందువల్లంటే ఇంతకు ముందు ఉన్నటువంటి పరిణామాలు, మనం జియో పాలిటిక్స్ లో ఉన్నటువంటి ఇంతకు ముందు ఉన్నటువంటి వ్యవహారాలను కనుక ఒకసారి అబ్జర్వ్ చేసి ఉన్నట్లయితే, ఇజ్రాయెల్ ఈ హమాస్ తీవ్రవాదుల పట్ల చాలా సీరియస్ గా ఉంది. ఎట్లా అయినా వాళ్ళని పూర్తిగా తుడిచిపెట్టాలి అనేటువంటి యోచనతో ఇజ్రాయెల్ ఉన్నట్లుగా అనేక సందర్భాల్లో వాళ్ళు నేతన్యాహు గారు అనౌన్స్ చేసినటువంటి అనేక రకాలైనటువంటి వాళ్ళ పార్లమెంట్ లో కానివ్వండి, లేదా బయట న్యూట్రల్ గా ఉండేటువంటి వేదికల మీద కానీ ఆయన వ్యక్తపరిచిన విధానాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. రీసెంట్ గా మొన్న సౌదీ అరేబియా మీద వాటి మీద అటాక్ చేసినటువంటి విధానాన్ని కూడా అబ్జర్వ్ చేస్తే, ఇజ్రాయెల్ ఇప్పుడు కాంప్రమైజ్ అవుతుంది అనుకోవడం కేవలం టెంపరీగా కాంప్రమైజ్ అవుతుంది అని మనం అనుకోవచ్చు. ఇది పూర్తి స్థాయిలో ఇజ్రాయెల్ ఈ జస్ట్ గాజా పీస్ అగ్రిమెంట్ ని వాళ్ళకి సంబంధించినటువంటి హాస్టేజెస్ ని రిలీవ్ చేయించుకోవడం వరకు దాన్ని పార్టిసిపేట్ చేయించి తర్వాత మరలా దాన్ని యాజ్ టీజ్ గా వాళ్ళు కంటిన్యూ చేసేటువంటి అవకాశం ఉంది. ప్రెసెంట్
ఇప్పుడు ఖతార్ మీడియేషన్ తో ప్రజెంట్ ఇది టెంపరీగా అయినా, అంటే ఓవరాల్ గా ఇనిషియేట్ చేసింది యుఎస్ అయినా, దానికి సంబంధించి ప్రజెంట్ ఖతార్ యొక్క ఈజిప్ట్ అండ్ వీళ్ళ యొక్క ఇనిషియేషన్ తో ప్రజెంట్ దానికి సంబంధించినటువంటి పీస్ అగ్రిమెంట్ మీదకి ఎంటర్ అవుతూ ఉన్నారు. ఇజ్రాయెల్ వాళ్ళకి సంబంధించినటువంటి మొత్తం అంతా మిలిటరీని అంతా వెనక్కి రప్పించడం, ఇవన్నీ తాత్కాలికంగా జరిగేటువంటి పరిణామాలు, కానీ దీర్ఘకాలికంగా ఇవి ఇదే రీతిలో కొనసాగుతాయని మాత్రం చెప్పలేమని నా అభిప్రాయం అండి. ఎస్ రవికుమార్ గారు, అంటే ఇప్పుడు మనం చూసినట్లయితే మొదటి నుంచి కూడా ఇజ్రాయిల్ను ప్రోత్సహిస్తున్న అమెరికా ఇప్పుడు గాజా పీస్ అగ్రిమెంట్ వెనుక అమెరికా పాత్ర ఎంతవరకు ఉందని అనుకోవచ్చు? ఈ ఇజ్రాయెల్ కి సంబంధించినటువంటి అగ్రిమెంట్ యొక్క మెయిన్ యొక్క మోటో ఆ డొనాల్డ్ ట్రంప్ గారు ఆశిస్తున్నటువంటి ఆ నోబెల్ పీస్ ప్రైజ్ అనేటువంటి దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ నోబెల్ పీస్ ప్రైజ్ కోసం జరిగేటువంటి దానిలో ఒక ఇది ఒక పార్ట్ గా చెప్పొచ్చు. రేపు ఆ నోబెల్ పీస్ ప్రైజ్ కి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత పరిణామాలు మారేటువంటి అవకాశం ఉంది. ఎందువల్లంటే ఈ హమాస్ కి సంబంధించినటువంటి తీవ్రవాదులు కానీ మరలా వాళ్ళు మేము భవిష్యత్తులో ఎటువంటి దాడులు చేయమని కానీ, లేదా ఇరాన్ వైపు నుంచి పాలస్తీనా వైపు నుంచి ఉండేటువంటి ఆ అటాక్స్ అనేవి ఫర్దర్ గా మేము అందులో చేయమని ఇప్పుడు అనుకున్న, గతంలో కూడా అట్లాంటి సందర్భాలు ఉన్నా ఎప్పుడు వాళ్ళు నెంబర్ ఆఫ్ టైమ్స్ లాస్ట్ 1.5 year 2 years నుంచి కనుక మనం ఈ జియో పాలిటిక్స్ ని అబ్జర్వ్ చేస్తే నెంబర్ ఆఫ్ టైమ్స్ వీళ్ళు టెంపరీ పీస్ అగ్రిమెంట్స్ లోకి ఎంటర్ అవుతున్నారు, మేము ఉపసంహరించుకుంటున్నాం అంటున్నారు, మేము ఇందులో పార్టిసిపేట్ చేయం, కంటిన్యూ చేయం అని అంటున్నారు, మళ్ళీ అటాక్స్ చేస్తూ ఉన్నారు. అది బోత్ ఇజ్రాయెల్ అట్లాగే చేస్తూ ఉంది, హమాస్ అండ్ పాలస్తీనాకు సంబంధించినటువంటి వాటి నుంచి సేమ్ అట్లాగే ఉంది. కాబట్టి ఇది కేవలం నోబెల్ ప్రైజ్ కోసం జరిగేటువంటి ఒక ప్రోగ్రామ్ గా, ఒక యాక్టివిటీగా మాత్రమే దీన్ని చూడొచ్చు. ఇది అయిన తర్వాత, కంప్లీట్ అయిన తర్వాత పరిణామాలు మరలా మారేటువంటి అవకాశం ఉంది. సేమ్ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ మరలా ఫర్దర్ గా కంటిన్యూ అవుతుందని చెప్పలేము. ప్రజెంట్ వాళ్ళ ఇజ్రాయెల్ కి సంబంధించిన హాస్టేజెస్ ని రిలీజ్ చేయమన్నారు, చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. అలాగే వీళ్ళు పాలస్తీన్ ప్రిజనర్స్ ఎవరున్నారో వాళ్ళని వీళ్ళు రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే మిలిటరీ బేసెస్ అన్నిటిని వెనక్కి తెచ్చుకోవటం, ఆ మ్యూచువల్ బేస్ ఎక్కడైతే యాక్సెప్టెన్స్ ఉందో అంతవరకు వాళ్ళు ఆ బేస్ ని మెయింటైన్ చేయడానికి కోసం, ఇవన్నీ నోబెల్ పీస్ ప్రైజ్ అయిన తర్వాత కూడా మనకి ఇలా ఎంతకాలం కొనసాగుతాయనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనేది మా అభిప్రాయం అండి. రవికుమార్ గారు, ఇప్పటికే 7 యుద్ధాలను ఆపాను అని గొప్పలు చెప్పుకుంటున్న ట్రంప్ తన ఇమేజ్ని కాపాడుకోవడం కోసమే ఈ గాజా పీస్ అగ్రిమెంట్ని తెరపైకి తెచ్చారని అయితే అనుకోవచ్చా? కరెక్ట్ అండి. అది కేవలం డొనాల్డ్ ట్రంప్ గారు ఆయనకు ఉన్నటువంటి పరపతిని పెంచుకోవడం కోసం, ఆయన ప్రపంచ శాంతి కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తిగా నిరూపించుకోవడం కోసం చేసే ప్రయత్నంలో భాగంగా ఇది కనిపిస్తుంది. కానీ నిజంగా డొనాల్డ్ ట్రంప్ గారి యొక్క సీరియస్ గా యుద్ధాన్ని ఆపేటువంటి విధానం అయితే, ఆయన ఆ ఎలక్షన్ కి సంబంధించినటువంటి క్యాంపెయిన్ లో ప్రామిస్ చేసినట్లుగా ఒక డేస్ లో 1 week లో నేను ఆ రష్యా అండ్ ఉక్రెయిన్ వార్ ని నేను క్లోజ్ చేస్తానని చెప్పారు. ఇప్పటి వరకు దానికి కంప్లీట్ అవ్వలేదు. అలాగే ఈ మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్నటువంటి ఇజ్రాయెల్ అండ్ హమాస్ మధ్య జరిగేటువంటి ఆ వార్ కి సంబంధించింది కూడా జరుగుతుంది, నేను దాన్ని క్లోజ్ చేయిస్తానని చెప్పారు. ఇది టెంపరీగా సద్దుమణిగినట్టుగా భావించవచ్చు మనం. కేవలం ఆ నోబెల్ పీస్ ప్రైజ్ కోసం చేసేటువంటి ప్రయత్నంలో ఒక భాగం. అలాగే ఇంటర్నేషనల్ లెవెల్లో నేను శాంతి కోసం పోరాడుతున్నాను అనేటువంటి ఒక ఐడెంటిటీని కాపాడుకోవడం కోసం, అలాగే డొనాల్డ్ ట్రంప్ గారు ఇప్పటిదాకా తీసుకున్నటువంటి ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ డెసిషన్స్, ఇంటర్నేషనల్ లెవెల్లో ఆయన తీసుకున్నటువంటి అనేక రకాలైనటువంటి నిర్ణయాలు యుఎస్ ని కూడా, వాళ్ళ యొక్క యుఎస్ కు ఉండేటువంటి ఇమేజ్ ని కూడా గ్రాడ్యువల్ గా డిక్రీజ్ చేసేలా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఫారిన్ పాలసీ అనేది ఇంతకు ముందు ఉన్నటువంటి యుఎస్ కి సంబంధించిన ఫారిన్ పాలసీతో కంపేర్ చేస్తే ఇప్పుడు ఆ రిలేషన్స్ అనేవి బాగా ఫారిన్ కంట్రీస్ తో దెబ్బతిన్నాయని చెప్పొచ్చు. మనలాంటి పెద్ద డెమోక్రటిక్ కంట్రీతో వాళ్ళు మెయింటైన్ చేసినటువంటి విధానం ఇప్పుడు మనం రెగ్యులర్ గా చూస్తూ ఉన్నాం. మనతో కానివ్వండి, లేదా అటు వాళ్ళ పక్కనే ఉన్నటువంటి బ్రెజిల్, అర్జెంటీనా, లేదా ఆసియాకి సంబంధించినటువంటి ఈ చైనా, ఇండియా, వీళ్ళతో వాళ్ళు డీల్ చేస్తున్నటువంటి విధానాన్ని అబ్జర్వ్ చేస్తే డొనాల్డ్ ట్రంప్ గారి యొక్క నిర్ణయాలు, తప్పుడు నిర్ణయాల వల్ల ప్రజల్లో కొంత అసంతృప్తి ఉంది. వాళ్ళ సొంత యుఎస్ కి సంబంధించినటువంటి ప్రజానీకంలో దాదాపుగా మెజారిటీ % ఆయన యొక్క విధి విధానాల పట్ల వ్యతిరేకంగా ఉన్నారని, దీని ద్వారా కొంత ఆ డ్యామేజ్ అయినటువంటి ఇమేజ్ ని సర్దుబాటు చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారేమో అని అనిపిస్తుందండి నాకైతే.
రైట్ రవికుమార్ గారు, అంటే ట్రంప్ తీసుకునే నిర్ణయాలు తన సొంత దేశంలోనే బెడిసి కొడుతున్నాయని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పటికే అమెరికాలో ఆర్థిక మాంద్యం అనేది కూడా చూస్తున్నారు. ఏవైతే ట్రంప్ తీసుకునే నిర్ణయాలు చూస్తూ ఉంటే ప్రస్తుతం ట్రంప్ ఇమేజ్ తన సొంత దేశంలో ఎలా ఉందని అనుకోవచ్చు? ఓవరాల్ గా అదర్ వాళ్ళు డెమోక్రటిక్ పార్టీలో కానివ్వండి దాదాపుగా 40-45% డొనాల్డ్ ట్రంప్ గారికి వ్యతిరేకంగా ఉన్నారని కనిపిస్తా ఉంది. నార్మల్ గా ఇప్పటికీ ప్రజెంట్ 80-85% డొనాల్డ్ ట్రంప్ గారికి ఫేవర్ గా కనిపిస్తూ ఉన్న ఆయన సొంత రిపబ్లికన్ పార్టీలో ఇంటర్నల్ గా డొనాల్డ్ ట్రంప్ గారు తీసుకునేటువంటి నిర్ణయాల మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నారు. పబ్లిక్ అయితే దాదాపుగా 80% నుంచి 85% పబ్లిక్ డొనాల్డ్ ట్రంప్ గారి యొక్క నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు, ఖండిస్తున్నారు అని చెప్పి అనేక రకాలైనటువంటి వార్తా కథనాల్లో వాటిలో మనం చూస్తూ ఉన్నాం రెగ్యులర్ గా. సో దీన్ని బేస్ చేసుకుని ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్స్ ని చూసి డొనాల్డ్ ట్రంప్ గారికి వ్యతిరేకత అనేది రోజు రోజుకి పెరుగుతూ ఉంది అనేది మనం ఖచ్చితంగా చెప్పొచ్చండి. ఎస్, అయితే అమెరికా అయితే తన పెద్ద ఐడెంటిటీని అయితే కోల్పోతుందనే చెప్పుకోవచ్చా ట్రంప్ నిర్ణయాల వల్ల? ట్రంప్ నిర్ణయాల వల్ల రెగ్యులర్ గా ఈ అమెరికాకి సంబంధించినటువంటి ఆ పెద్దన్న పాత్ర అనేది గ్రాడ్యువల్ గా డిక్రీజ్ అవుతూ వస్తుంది. వాళ్ళు తీసుకునేటువంటి ఆ నిర్ణయాలు జియో పాలిటిక్స్ లో వాళ్ళు తీసుకునేటువంటి అనేక రకాలైనటువంటి నిర్ణయాలు వాళ్ళ యొక్క హోదాని డిగ్రేడ్ చేసే విధంగా కనిపిస్తూ ఉన్నాయి. కంప్లీట్ గా అంటే చూస్తే మనం డొనాల్డ్ ట్రంప్ గారి యొక్క డెసిషన్స్ చూస్తే ఒక పక్క బిజినెస్ పర్సన్ కి సంబంధించినటువంటి డెసిషన్స్ గా కనిపిస్తూ ఉన్నాయి. రీసెంట్ గా మన ప్రక్కన ఉన్నటువంటి పాకిస్తాన్ తో జరిగినటువంటి అగ్రిమెంట్ కి సంబంధించినటువంటి అదే వాళ్ళ డిస్కషన్స్ మీరు వినే ఉంటారు, ఆల్రెడీ చూసుంటారు. అలా పాకిస్తాన్ తో కానివ్వండి, లేకపోతే అంతకుముందు గ్రీన్లాండ్ కి సంబంధించినటువంటి అక్కడ న్యాచురల్ రిసోర్సెస్ ని క్యాప్చర్ చేయాలనేటువంటి ఆసక్తి కానివ్వండి, లేదా ఉక్రెయిన్ తో జరిగేటువంటి ఆ వార్ కి సంబంధించి మేము ఫండింగ్ చేస్తాం కాబట్టి మీ న్యాచురల్ రిసోర్సెస్ రేర్ ఎర్త్ మినరల్స్ అన్ని మాకు ఇవ్వాలి అనేటువంటి విధానం కానివ్వండి, ఇవన్నీ ఆయన కంప్లీట్ గా ఒక బిజినెస్ పర్సన్ కి సంబంధించినటువంటి పాత్రను పోషిస్తున్నారు. కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో మనకు కావాల్సినటువంటి ఆ డిప్లొమాటిక్ రిలేషన్స్ లో డొనాల్డ్ ట్రంప్ గారు ఫెయిల్ అయ్యారు అని 100% చెప్పొచ్చండి. ఎస్, అయితే ఏదైతే గాజా పీస్ అగ్రిమెంట్, ఏదైతే ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం అనేది ఆపుతున్నామని చెప్పి ట్రంప్ చెప్తూ ఉన్నారు. అయితే హమాస్ చెర నుంచి తన మనుషుల్ని ఇజ్రాయెల్ విడిపించుకుంటుంది, అంటే మళ్ళీ యుద్ధం చేయదని గ్యారంటీ ఉందా? అసలు ఇక్కడ ఈ ఇజ్రాయెల్ అండ్ హమాస్ కి సంబంధించి ఈ మధ్య కాలంలో జరిగినటువంటి వివాదం కాదు. ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళ మధ్య ఇట్లాంటి కవ్వింపు చర్యలు జరగడం, యుద్ధాలు ఒకరి మీద ఒకరు యుద్ధాలు చేసుకోవడం అనేది ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. 2022-23 నుండి దాని యొక్క తీవ్రత అనేది బాగా పెరిగింది. మనకి మొన్న గతంలో జరిగినటువంటి పరిణామాలను కనుక ఒకసారి పరిశీలిస్తే ఇది ఇక్కడతో ఆగేటువంటి వ్యవహారం కాదు. ఫ్యూచర్ లో భవిష్యత్తులో ఇది ఇంకా తీవ్ర స్థాయిలో యుద్ధం జరిగేటువంటి అవకాశం ఉంది. నేతన్యాహు గారు వారి పార్లమెంట్ లోనే స్పెసిఫిక్ గా ఈ తీవ్రవాదాన్ని 100% నేను అంతమొందిస్తాను, అది అయ్యేంత వరకు దాన్ని అంతమొందించేంత వరకు నిద్రపోను అనే స్థితిలో ఆయన మాట్లాడారు. దీన్ని బేస్ చేసుకుని యాక్చువల్ గా ఫ్యూచర్ లో మరలా హమాస్ వాళ్ళు దాడులు చేయకుండా ఉండరు. ఒకవేళ చేసిన వాళ్ళకి సంబంధించిన తీవ్రవాదులు పలానా ప్రాంతంలో ఉన్నారు అని ఇజ్రాయెల్ కి తెలిస్తే మరలా దాడులు ఖచ్చితంగా చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది ఇక్కడితో అయిపోతుంది అని అనుకోవడం అనేది ఇంత సముచితమైన నిర్ణయం కాదేమో అని అనుకుంటున్నాను. అంటే భవిష్యత్తులో కూడా ఇది రిపీట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, చాలా మందికి తెలుసు ఇది ఎంతవరకు వెళ్తుంది అనేది. మరి అయితే హమాస్ ఎందుకు తగ్గిందని అనుకోవచ్చు? యాక్చువల్ గా ఇప్పుడు ఉన్నటువంటి ఇంటర్నేషనల్ లెవెల్లో బహుశా డొనాల్డ్ ట్రంప్ గారి దగ్గర నుంచి వచ్చినటువంటి ప్రెజర్ కూడా కారణం అయి ఉండొచ్చు. అలాగే ఈ ఇజ్రాయెల్ అనేది మొత్తం ఎంటైర్ ఇస్లామిక్ కంట్రీస్ అన్నింటినీ టార్గెట్ చేస్తూ ఉంది. ఎందుకంటే ఆ తీవ్రవాదులు ఎక్కువగా ఆశ్రయం పొందేటువంటి ప్రాంతాలు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మనం పాలస్తీనా కానివ్వండి, ఇరాన్ కానివ్వండి, సౌదీ అరేబియా కానివ్వండి, లేదా ఖతార్ కానివ్వండి, లేదా ఆ దగ్గరలో ఉండేటువంటి ఈజిప్ట్ లో కానివ్వండి, ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలోనూ వాళ్ళు స్ప్రెడ్ అయ్యి ఉండేటువంటి అవకాశం ఉంది. వాళ్ళు మొన్న చూడండి సౌదీ అరేబియాలో పలానా ప్రాంతంలో దానికి సంబంధించినటువంటి టెర్రరిస్టులు, హమాస్ కి సంబంధించినటువంటి టెర్రరిస్టులు అక్కడ ఉన్నారు అని ఐడెంటిఫై చేయగానే వాళ్ళు ఇమీడియట్ గా దాని మీద అటాక్ చేయడం జరిగింది. దీన్ని బేస్ చేసుకుని వాళ్ళు కూడా మిగిలిన వాళ్ళందరూ కూర్చుని మాట్లాడి టెంపరీగా ముందు వాళ్ళతో సర్దుబాటు చేసి ఉండొచ్చు. బహుశా ఈ ఖతార్ కానివ్వండి, లేదా సౌదీ అరేబియా ఇలాంటి వాళ్ళందరూ కూడా కూర్చుని, ఇరాన్ వాళ్ళు, టర్కీ వీళ్ళందరూ కూర్చుని వాళ్ళని ముందు టెంపరీగా ఈ యుద్ధాన్ని ఆఫ్ చేయించే విధంగా, అంటే టెంపరీగా దానికి ఫుల్ స్టాప్ పెట్టించే విధంగా వాళ్ళని ప్రేరేపించవచ్చేమో అనిపిస్తుందండి. వాళ్ళు కూడా కొంత మళ్ళా పునరుత్తేజం పొందడానికి, కొంత ఎనర్జీ మళ్ళీ రీగెయిన్ చేయడానికి
మళ్ళా కొత్త వ్యూహాలతో మళ్ళా మార్కెట్లోకి అంటే మళ్ళా రావడానికి అవకాశం ఉంటుంది. మళ్ళా బౌన్స్ బ్యాక్ అయ్యేటువంటి ఛాన్స్ ఉందేమో అనిపిస్తుంది. హమాస్ని తక్కువ అంచనా వేయకూడదు. గతంలో ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి ట్రాక్ రికార్డ్ని కనుక మనం ఒకసారి పరిశీలిస్తే దాన్ని అంత తక్కువ అంచనా వేసేటువంటి పరిస్థితులు అయితే లేవని నేను అనుకుంటున్నానండి. ఎస్, అయితే ఇప్పుడు మీరు ట్రంప్కి చూసుకున్నట్లయితే భావించవచ్చు. చెప్పండి. ఇప్పుడైతే హమాస్ ప్రజెంట్ ఒక స్టెప్ వెనక్కేసినట్టు భావించవచ్చు. అంతేగాని దాన్ని అది విరమించుకుంటున్నారని మనం అనుకోవడానికి ఎటువంటి అవకాశం లేదేమో అని అనుకుంటున్నాను. అది మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి ఇంతకీ 5 times 10 times మళ్ళీ వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని నాకు అనిపిస్తుందండి. ఓకే, రైట్. రవికుమార్ గారు, అయితే ట్రంప్కి నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వాలంటారా? యాక్చువల్గా ఒక కఠోరమైనటువంటి వాస్తవం ఏంటంటే ఈ ప్రపంచంలో జరిగేటువంటి ప్రతి యుద్ధం వెనక ఒక వ్యాపారం అనేది ఉంది, ఒక బిజినెస్ అనేది ఉంది అనేది మేధావులు చెప్పేటువంటి విషయం. అక్కడ ఉక్రెయిన్ వార్కి సంబంధించి ఫండింగ్ కోసం బిజినెస్ చేస్తున్నారు యుఎస్ వాళ్ళు. అలాగే ఇటు ఇజ్రాయెల్తో వార్లో కొనే వాళ్ళు వెపన్స్ ఈ వార్స్ ని బేస్ చేసుకుని మా దగ్గర వెపన్స్ ఉన్నాయి, రేపు పొద్దున వార్ వచ్చినప్పుడు మీరు ఫేస్ చేయడానికి రెడీగా ఉండొచ్చు, మా దగ్గర F-35 ఉన్నాయి, మా దగ్గర F-16 ఉన్నాయి, ఈ పర్చేస్ చేయండి అని మిగిలిన కంట్రీస్ అన్నింటినీ ప్రెజర్ పెట్టడం, వాళ్ళు ఫ్యూచర్లో దాన్ని ఒక బిజినెస్ గా ఈ వార్ అనే దాన్ని బేస్ చేసుకుని ఒక బిజినెస్ గా రన్ చేస్తూ ఉన్నారు. అది ఇంతకు ముందు ఎట్లా ఉండేదో దీనికి సంబంధించి ప్రపంచంలో ఉండేటువంటి వ్యక్తులందరికీ సామాన్య ప్రజానీకానికి పెద్దగా అర్థమయ్యేది కాదు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు, డొనాల్డ్ ట్రంప్ గారు వచ్చిన తర్వాత ఉన్నటువంటి పరిణామాలని మనం పరిశీలించి చూసిన మీదట డొనాల్డ్ ట్రంప్ గారి ఆలోచనలు అంతా పూర్తిగా వ్యాపారాత్మకంగా ఉన్నాయి. కాబట్టి వాస్తవంగా అయితే ఈయన నోబెల్ పీస్ ప్రైజ్ కి సరిపడరు అని నా వ్యక్తిగత అభిప్రాయం అండి. గతంలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ పరిశీలించిన మీదట నాకు అనిపించినటువంటి అభిప్రాయం అది. ఎస్, థ్యాంక్ యూ రవికుమార్ గారు. నోబెల్ పీస్ ప్రైజ్ తీసుకోవడానికి తగిన అర్హత భావిస్తున్నాను. ఎస్, థ్యాంక్ యూ అండి రవికుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్, ఇక ఇజ్రాయెల్ హమాస్ శాంతి ఒప్పందం అయితే డొనాల్డ్ ట్రంప్ వల్లే జరిగిందని అయితే ట్రంప్ చెప్పుకుంటున్నారు గొప్పలు. ఆయనకి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని కూడా ఆయనే అడిగిన పరిస్థితులు మనం ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆయన ఇమేజ్ను కాపాడుకోవడానికి ఈ ఇజ్రాయెల్ హమాస్ యుద్ధాన్ని ఆపానని ఆయన చెప్పుకోవడానికి ఈ ఏదైతే గాజా పీస్ ఒప్పందం ఉన్నదో దాన్ని అయితే ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియాలో తను పోస్ట్ చేశారు, యుద్ధం ఆగిపోయిందని చెప్పి. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ YK News.